వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చెన్నైలో జరిగిన జన్మభూమి మా ఊరు కార్యక్రమం ప్రశాంతంగా ముగిసిన పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ వ్రాత పరీక్షలు 16,312 మందికి గాను 14,687 మంది హాజరు. ఆనందాలను పంచిన ఆదివారం సందడిగా సాగిన కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన వ్యాపారవేత్త వెంకటరమణరాజు. వార్తలను వివరాలు. సోమవారం కలెక్టరేట్లో గ్రీవెన్స్ డే ఉండదని జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న ఒక ప్రకటనలో తెలిపారు. చిత్తూరు కలెక్టరేట్ లో గ్రీవెన్స్ డే ఉండదని జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా అధికారులు అందరూ జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ఉన్నందున సోమవారం కలెక్టరేట్ లో గ్రీవెన్స్ డేను నిర్వహించడం లేదని, అధికారులు అందుబాటులో ఉండరని, అందువల్ల ప్రజలు అర్జీదారులు వ్యయ ప్రయాసాలకు ఓర్చి గ్రీవెన్స్ అర్జీలు ఇవ్వడం కోసం కలెక్టరేట్ కు రావద్దని కలెక్టర్ ఆదివారం ఆ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న 6వ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమం ఆదివారం చెదల గ్రామంలో జరిగింది. ఎంపీపీ నరసింహులు, జడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్, ప్రజా ప్రతినిధులతో పాటు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అనీషారెడ్డి, సమన్వయకర్త ఎన్ శ్రీనాథ్ రెడ్డిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్ మాట్లాడుతూ జన్మభూమి గ్రామసభ ప్రచార ఆర్భాటంగా కాకుండా ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగా నిర్వహించాలన్నారు. చంద్రబాబు నాయుడు గారు భాగస్తుడై వీళ్ళు మంత్రులను అక్కడ పెట్టుకొని 4.5 సంవత్సరం వాళ్ళు కలిసి మెలిసి కాపురం చేసి 4.5 సంవత్సరం తర్వాత చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్తున్నాడు అని మోడీ గారు చెప్పడం, మోడీ గారు నన్ను మోసం చేశాడు అని వీరు చెప్పడం. మోడీ గారి కంటే ముందు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తా ఉంటే వీళ్ళేం నిద్రపోతున్నాడా? ఎందుకు కొట్టలేదు? మనకి ఏ విధంగా హక్కులు ఉన్నాయో రాష్ట్రానికి కూడా ఆ విధంగా హక్కులు ఉన్నాయి. ఎందుకు కోర్టుకు పోలేదు? ఎందుకు కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడలేదు? మా ముందు వచ్చి మాకు నమ్మక ద్రోహం అయిపోయింది, నేను మోసపోయినాను అంటే ఇది ఎంతవరకు న్యాయం అని నేను ప్రశ్నిస్తున్నా. ఇకపోతే గత ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడేం చేసింది అనేసి మిత్రులంతా కూడా చెప్పారు. గత ప్రభుత్వంలో మేము 5 సంవత్సరాలు ఎంపీపీగా ఉంటే ఈ ప్రాంతంలో దరిదాపులో 6,000 మందికి పెన్షన్లు ఇచ్చాం, 6,000 మందికి ఇండ్లు ఇచ్చాం. ఈ ప్రభుత్వంలో 4.5 సంవత్సరంగా 600 మందికి ఇండ్లు ఇచ్చారు. 6,000 ఎక్కడ, 600 ఎక్కడ మీరే గమనించాలి. ఆ 600లో కూడా 400 కట్టుకుంటే వాటికి కూడా సక్రమంగా బిల్లులు రాకుండా ఇబ్బందులు పడుతున్నాం. అదేవిధంగా పెన్షన్ల విషయానికి వస్తే ఆ రోజు 6,000 పెన్షన్లు ఇస్తే ఈ రోజు 600 పెన్షన్లు ఇచ్చారు. ఆ 200 నుంచి 1000 వరకు పెంచారు. మేము సంతోషిస్తున్నాం. కానీ ఈ పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమాల్లో చాలా కోతలు పెట్టి ఒక ఇంట్లో 2 పెన్షన్లు ఉండకూడదని, 5 ఎకరాల భూమి కంటే ఎక్కువ ఉంటే పెన్షన్ ఉండకూడదని, ఇంట్లో ఉద్యోగస్తులు ఉంటే పెన్షన్ రాదని, ఈ విధంగా 1,15,00,000 ఆంక్షలు పెట్టి కోతలు పెట్టి అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా పెన్షన్ లేకుండా ఈ రోజు మోసం చేయడం జరుగుతా ఉంది. అందరూ కూడా ఇవ్వండి, అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా ఇవ్వండి. ఆ విధంగా కాకుండా మీకు ఇష్టం వచ్చిన వాళ్ళకు, మీ జన్మభూమి కమిటీ మెంబర్లకు లేదా మీ బంధువులకు, మీ పార్టీ వాళ్ళకు ఇవ్వడం అన్యాయం అని, ఇలాంటి పరిపాలన మంచిది కాదని దీనికి రాబోయే కాలంలో బుద్ధి చెప్పేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. రైతు రుణాలు మాఫీలు చేస్తామని చెప్పి మోసం చేశారు. మహిళా రుణాలు మాఫీ చేస్తామని మోసం చేశారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పేరుతో మోసం చేశారు. ఇలాంటి మోసాలు లేకుండా మాట మీద నిలబడే నాయకుల్ని మీరు ఎన్నుకోవాలా. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి ₹1 ఫండ్ ఇలా ఏదైనా అభివృద్ధి చేయాలంటే మేము జడ్పీటీసీగా ఉంటే మాకు ₹1 ఇలా ఈ విధంగా వ్యవస్థతో కూడుకుంటే పరిపాలన. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త ఎన్ శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ యంత్రాంగం ప్రజల వద్దకే వచ్చి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మభూమి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్, ఎంపీటీసీలు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. రైతులు మనం దేన్ని నమ్ముకుంటాం? వర్షాన్ని నమ్ముకుంటాం. వర్షం పడితేనే పంట పండుతుంది, పంట పండితేనే మనం లోన్ కడతాం. గత 23 సంవత్సరాలుగా మనకు వర్షాలు లేవు, తినేదానికి తిండి లేదు. ఈ పరిస్థితుల్లో మనం లోన్లు కట్లా ఏదో నాయకులు చెప్పిన విధంగా లోన్లు మాఫీ అవుతామని ఎంతో సంతోషంగా ఉంటే గత 3 సంవత్సరాలప్పుడు బ్యాంక్ వాళ్ళు వచ్చి లోన్ కడతావా, ఇంట్లో ఉండే ఒక అండ, ఒక బ్లాక్ అండ్ వైట్ టీవీ 2 ఎత్తుకొని వెళ్ళిపోయారు. అయ్యా రుణమాఫీ అంటే ఆయన అడిగే, మమ్మల్ని ఏంది అడిగేది అని చెప్పి 2018 మొన్న స్టేట్మెంట్ తీస్తే నాకు ఇచ్చిండే రుణం ₹25,000. ఇప్పుడు నేను కట్టవలసిన రుణం ₹89,000. దానికి కావాలంటే ప్రూఫ్ నేను ఇస్తా. ఆయన ఎవరో జేడీ గారంట, చిత్తూరులో ఉంటాడంట.
ఏదో మా అమ్మ కూలి చేసి 50 రూపాయలు ఇస్తే ఛార్జీలు పెట్టుకొని చిత్తూరు పోయి అయ్యా నా రుణమాఫీ సంగతి ఏమి అంటే అదేందో దీర్ఘకాలిక రుణమయ్యా నువ్వు కట్టాల్సిందే 89,000 అని చెప్పడం జరిగింది. ఎక్కడండి, ఎక్కడ జరిగింది రుణమాఫీ అంటా ఉన్నా నేను. సోదరుడు విజయభాస్కర్ రెడ్డి గారి యొక్క ఆయన క్షోభ వింటా ఉంటే నిజంగా కూడా నాకు చాలా బాధేస్తా ఉంది. మేము అనుకుంటామట మా చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరుగుతున్నాయి. అధికారుల ద్వారా కూడా పాదాలు కూడా తెలుసుకుంటూ ఉన్నారు. మరి ప్రత్యేకంగా రాష్ట్రంలో ఇటువంటి కారణాలు ఎక్కడ మాకు పెద్దగా కనపడలేదు, 1-2 ఉండొచ్చు. కానీ ఇక్కడ మన నియోజకవర్గంలో పాపం మన విజయభాస్కర్ రెడ్డి గారికి ఈరోజు జరిగిందని మేము కూడా చాలా చింతిస్తున్నాం. దానిపైన మేమందరం కూడా ఆయనకి న్యాయం చేసేదానికి ఇప్పుడే ఈ అధికారులు వారు మేము మా ప్రభుత్వం కాబట్టి మేము సమాధానం చెప్పాల్సిన పరిస్థితి మాకుంది కాబట్టి ఆయన యొక్క వేసినటువంటి ప్రతి ప్రశ్నకు కూడా ఇక్కడ సమావేశమైనటువంటి అధికారులు పోలీసులు కంప్లైంట్ కూడా ఇచ్చాడు. ఆయన ఎందుకు తీసుకోలేదో మాకు తెలియదు. వాళ్ళు కూడా సమాధానం చెప్పాలా. ఈ అధికారులు కానీ టోకన్లకు సంబంధించిన వాళ్ళు కానీ అగ్రికల్చర్ రైతు రుణాలు కానీ ప్రతి ఒక్కటి కూడా అధికారులు సమాధానం చెప్పి మా సోదరు యొక్క విజయభాస్కర్ రెడ్డి యొక్క బాధను తగ్గిస్తే మాకు ఇదే గొప్ప జన్మ భూమి నేను మా నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు ఆశించింది ఇదే మాకు కావాలా, ఇదే మాకు ప్రశ్న వేయాలా. ఇలా చేస్తా ఉంటే మేము మరింత ఉత్సాహంగా మరింత ప్రజలు సాధించడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం. మా నాయకుడు అదే మాకు చెప్పాడు, పార్టీలకు అతీతంగా మీరు పనిచేయండి, అందరికీ న్యాయం చేయండి, అధికారులకు ఆభారం రప్పించండి, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు చూడండి, వాళ్ళు అరిచినా తిట్టినా మీరు బాధపడద్దండి, కింద కూర్చోండి కానీ వారి సమస్యలను తీర్చమని చెప్పారు. కాబట్టి మేము అధికారులు రిక్వెస్ట్ చేస్తున్నా, కాబట్టి తప్పకుండా ఎండిఓ గారికి చెప్తున్నా ఈ యొక్క సమాధానాలన్నీ కూడా వల్మవరణం అన్నీ చెప్పి ఆయన శాంతపరిచి ఈ యొక్క చెదల్లో ఆయన బాధలు తగ్గిస్తే మాకు చాలా బాగుంటుందని కూడా తెలియజేస్తూ ఉండే రైతులకు రైతులుగా ఒక్క విజయభాస్కర్ రెడ్డికి ఎందుకు అన్యాయం జరిగింది అని మేము కూడా ఈరోజు ఆశిస్తున్నాం. మీరు ఆ 3వ ఇన్స్టాల్మెంట్ కి సంబంధించి మీ యొక్క మీసేవ రిసిప్ట్, సెకండ్ ఇన్స్టాల్మెంట్ బాండ్లు ఇవన్నీ తీసుకోవచ్చు. ఆ మీసేవ రిసిప్ట్ ఉంటేనే మాకు స్టేటస్ తెలుస్తుంది. ఇంకొకటి ఏమంటే 2-3 గ్రామ సభల్లో నేను చూసానంటే కొంతమందికి బాండ్లలో 1 టైం సెటిల్మెంట్ అని పడింది కానీ అకౌంట్లలో పడలేదు అంటున్నారు. అలాంటి వాళ్ళు మాకు స్టేటస్ చూపిస్తుంది ఇక్కడ మీకు రుణమాఫీ వర్క్ పడింది అనేసి అకౌంట్లలో. మీరు మీ బ్యాంక్ కి సంబంధించి స్టేట్మెంట్ తీసుకురాగలిగితే మేము చెప్పగలం. ఇది ఈ 500 మందిలో దాదాపు 400 మంది రైతులు మేము బోర్లే వేసాం. ఇప్పుడు కూడా చదల గ్రామంలో అత్యధికంగా బోర్లే ఉన్నాయి మేడం. ఆ బోర్లు వేయాలంటే మేము ఏ రుణం తీసుకుంటాం? స్వల్పకాలిక రుణం తీసుకుంటామా, దీర్ఘకాలిక రుణం తీసుకుంటామా? చెప్పండి మేడం. ఓ మాట చెప్పండి మేడం. కాదు మేడం, ఒక మాట మా వాళ్ళు వింటా ఉన్నారు. దీర్ఘకాలిక రుణమే. దీర్ఘకాలిక రుణంలో బోరు, సబ్మర్సిబుల్ బోరు, పైప్ లైన్లకే ఇస్తారు మేడం. ఈ 500 మందిలో మేము దాదాపు 400 మంది ఈ రుణాలే తీసుకున్నాం మేడం. అతి తక్కువ మంది మాత్రం కేవలం వరి పంట, చెరుకు పైన స్వల్పకాలిక రుణాలు తీసుకున్నారు మేడం. ఈ 400 మందిలో దాదాపు ఆ సింగిల్ విండో వాళ్ళ బ్యాంకు వాళ్ళు తెచ్చే బాధలు పడలేక ఆస్తులన్నీ మేము పుస్తలు కూడా అన్ని కట్టేశాం మేడం. మిగిలిన వాళ్ళు మేము మేడం ఏమంటే మేము కొంచెం ముందు మేడం. కాకపోతే మనము ఏ పని చేసినా మనం నువ్వు మంచోడుగా ప్రజలకు తెలియదు. చెడ్డ చేస్తే ప్రపంచానికే తెలిసిపోతుంది. అన్నకు ఒక కారణం కోసం మేము చింతిస్తా ఉన్నాం, దాని వరకు మేము ఒప్పుకుంటాం. కానీ చదల్ల గ్రామంలో ఆ అన్నట్లు అంటే వాళ్ళు ఒక 10 మంది ఉండొచ్చు, కానీ 257 మంది రైతులకు రుణమాఫీ అయింది. దాని గురించి అన్న చెప్తావు కదా మేము సంతోషిస్తాము. అన్న చెప్పలేదు. అన్నకు జరిగినట్టు మాత్రం అధికారులందరూ చర్యలు తీసుకొని అన్నకి న్యాయం చేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నేను వచ్చాను, సర్పంచ్గా వచ్చాను, చూశాను ఈ పరిస్థితిని చూసి అక్క నేను ముఖ్యంగా నీటి సమస్య ఏ పంచాయతీలో ఏ పంచాయతీలో ఉండొచ్చు కానీ చదల్ల పంచాయతీలో నీటి లేదు పరిస్థితి లేకుండా బోర్లు వేయడం, మోటార్లు సప్లై చేయడం, లైట్లు ఈ రోజు లైట్ లేదు అంటే వారం రోజుల్లో రెడీ చేసి ప్రతి ఎల్ఈడి లైట్లు వెలుగులో దివ్యంగా ఉన్నాయి. మన చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావడం అనేది ఈరోజు
తెలుగుదేశం యొక్క అదే పార్టీగా చెప్పకూడదు, ముఖ్యమంత్రి గారి వల్ల దివ్యమైన లైట్లు, ఒక పోలుకు 2 లైట్లు కూడా వేశాము. నీళ్లు ప్రతి కొలాయికి ఎవరికన్నా చుట్లు పనులు పొంగిపోలేదో చూడండి. నీటి సమస్య పంచాయతీలో నేను చెప్తాండేది, నాకు చదల పంచాయతీ టోటల్ గా నీటి సమస్య లేకుండా చేశాం. ఇకపోతే కార్డులు ఉన్న రేషన్ కార్డులు మన అమ్మారుగా సహకారం కావచ్చు, వాళ్ళు ఎవరైనా సిబ్బంది కావచ్చు, 199% రేషన్ కార్డులు ఇచ్చాము. పెన్షన్లు ఏ ఎవరికి ఈ రోజు కూడా అట్లా ఇచ్చే 2 పెన్షన్లు శాంక్షన్ అయ్యాయి. 2 ఏదో మిస్టేక్ తో ఉంటే ఇంకా ఎవరన్నా ఉంటే కూడా పెన్షన్లు ఇచ్చేదానికి కూడా మేము పార్టీ కాదు, మేము ఏది చదల గ్రామం అందరూ మనోళ్ళే, అందరూ సోదరులే, అమ్మగారు అందరూ కూడా నాకు సహోదరులే, అమ్మగారే. అలాంటి పరిస్థితులు వస్తే ఎవరైనా ఏమన్నా చెప్పండి, నువ్వు పార్టీ పరంగా చేస్తున్నావు, మీరు మాకు ఇబ్బంది పెట్టినావు అనేది. అలాంటి సమస్య లేకుండా ఈ చదల గ్రామం నడుపుకుంటూ వస్తున్నాము. ఇంక రుణమాఫీ అన్నారు, నాకు కారాదన్నారు, 1,40,00,000 మన గ్రామానికి రుణమాఫీ అయింది. లిస్టు కూడా వేసారు పంచాయతీ బోర్డు, ఇప్పుడు కూడా లిస్టు ఉంది. అది ఎవరికి లిస్టు రుణమాఫీ కాలేదో ఒక బారు పోయి చూసండి, ఆ లిస్టులోనే ఉన్నది. మాట్లాడిన ఆయన పేరు కూడా ఉంది దాంట్లో రుణమాఫీలో. ఆ లిస్టులో చూసుకోమనండి తోడి ముందులో మా నాయకులు రుణమాఫీ కాదు రైతులకి, అది నేను ఇవ్వలేదు ఉంటే చంద్రబాబు నాయుడు విడిపోయినా కూడా నేను ఇస్తాను అని చెప్పి 1 లక్ష కాదు తెలంగాణ 1 లక్ష ఇస్తే నేను 1.5 లక్ష ఇస్తాను అని చెప్పి ఎన్ని కష్టాలు పడుతున్నారు మీరు టీవీలో చూస్తుంటారు. చంద్రబాబు నాయుడు గారు నియమించి గ్రామ సభల ద్వారా గ్రామ సమస్యలు పరిష్కరించండి, వారి గ్రామ సమస్యల్ని ఆ గ్రామాల నుంచి తీసుకొని పరిష్కరించేదానికి మీరు గ్రామ సభలకు వెళ్ళండి అంటే వీళ్ళు వచ్చినారు. కానీ వాళ్ళ ఇళ్ళలో కుర్చీలు లేక కాదు, వాళ్ళకి ఇల్లు లేక కాదు, ఇవన్నీ కాదు. గ్రామం నుంచి సమస్యలు తీసుకురండి అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. మీరు పొండి, ఇళ్ళలో కూర్చోవద్దు, మన పార్టీ కోసం మీరు వెళ్ళండి, జనాన్ని సమస్యలు తీర్చండి, జనాన్ని చూడండి, జనాన్ని కలవండి. ఎవరికి ఏ పట్టా కావాలా, ఇల్లు కావాలా, పింఛన్ కావాలా, ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురండి, నా చేతనైంది చేస్తాను. ఇప్పుడు దేశము రాష్ట్రము దుర్భిక్ష పరిస్థితుల్లో. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. 39 రూపాయల ఏటి 39 ఏటి 39 రూపాయలకే? అవును సార్, 39 రూపాయలకి. అయితే అన్ని ఛానల్స్ తక్కువ ధరకి ఇస్తారట. అదే అన్ని ఛానల్స్ తక్కువ ధరకు రావడం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు. నేను ఆఫీస్కి వెళ్ళి కేబుల్ ఆఫీస్కి వెళ్ళి కనుక్కొస్తాను. చెప్పండి సార్. ఏమండి, తక్కువ ధరకి అన్ని ఛానల్స్ ఇస్తున్నారటగా టీవీలో యాడ్ చూశాను. నాకు అన్ని ఛానల్స్ అవసరం లేదు, కొన్ని ఛానల్స్ చాలు, ఇస్తారుగా. మీరు చూసింది ఒక్క ఛానల్ కి సంబంధించిన ప్యాకేజ్ మాత్రమే. అదేంటి? ప్రతి నెల మినిమం ఛార్జీ 130 రూపాయలు ప్లస్ GST. మీకు దీని మొత్తానికి కలిపి 100 ఛానల్స్ ఫ్రీగా చూడొచ్చు. మరి తెలుగు ఛానల్స్ కావాలంటే జెమినీ ప్యాకేజ్ 30, మా టీవీ ప్యాకేజ్ 39, జీ తెలుగు ప్యాకేజ్ 20, ఈటీవీ ప్యాకేజ్ 24 ప్లస్ GST. ఈ లెక్కన ప్రతి నెల 300 రూపాయలు చెల్లించాలి సార్. మరి మా కుర్రాళ్ళు స్టార్, HBO ఛానల్స్ చూస్తారు, పిల్లలేమో డిస్నీ, పోగో లాంటి కార్టూన్ నెట్వర్క్ చూస్తారు. మరి ఆ ఛానల్ సంగతి ఏంటి? ఇవి కూడా కావాలంటే సుమారు 400 రూపాయల పైనే అవుతుంది. ఇంత రేట్లా? అన్ని ఛానల్స్ కలిపి ఇది వరకు మీరు చాలా తక్కువ ధరకు ఇచ్చేవారు, ఇది మరీ ఎక్కువ అండి. ఇది మా నిర్ణయం కాదండి, ట్రాయ్ ఆర్డర్ ప్రకారం ఒక్కో ఛానల్ కి ఒక్కో రేట్ నిర్ణయించారు. ఏంటండి ఇంత రేట్లు? నేను వేరే సర్వీస్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్తాను. మీరు ఏ సర్వీస్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్ళినా ఇవే ధరలు. అంతేనంటారా? అంతేనండి. ఫిబ్రవరి 1వ తేదీ లోపల నిర్ణయించిన ధరలు చెల్లించి మీకు నచ్చిన ఛానల్స్ ఎంపిక చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. పే ఛానళ్లకు మీ ఎంపికను అనుసరించి అదనపు ధర చెల్లించండి. అది ఏ ప్లాట్ఫామ్ అయినా, కేబుల్ లేదా DTH లేదా IPTV అయినా ఇప్పుడు వినియోగదారుడే రాజు. తిరిగి వార్తలకు స్వాగతం. జన్మభూమి కార్యక్రమంలో భాగంగా సోమల మండలంలో 5K రన్ను అధికారులు ఆదివారం నిర్వహించారు. ఎంపీడీఓ రామచంద్ర ఆధ్వర్యంలో ఆదివారం 5K రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 6 గంటలకు మండల స్థాయి అధికారులు, డిగ్రీ, జూనియర్ కళాశాలలు, ఉన్నత పాఠశాల విద్యార్థులు బస్టాండ్ కూడలలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్నారు. కార్యక్రమాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అక్కడి నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇరికపట్ట బస్టాండ్ వరకు వెళ్లి తిరిగి సోమల బస్టాండ్కు చేరుకున్నారు. ఉదయం నుంచి దట్టమైన మంచు అలుముకోవడంతో కార్యక్రమం పూర్తిగా మంచు తెరల మధ్య జరిగింది. 3 విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎంఈఓ బాలాజీ నాయక్, ఈఓ PRD గఫూర్, PD కరుణానిధి, అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు. 6వ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం 5K రన్ నిర్వహించుకుంటున్నాము.
ఈ కార్యక్రమము బస్టాండ్ కూడలి నుంచి ఇరికిపెంట చెరువు వరకు మధ్యలో మార్క్ చేయబడింది. అక్కడి వరకు విద్యార్థులు మన సోమలలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీ, జూనియర్ కాలేజీ మరియు హై స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. వాళ్ళతో పాటు మన ఉపాధ్యాయులందరూ కూడా పాల్గొనడం జరిగింది. చిత్తూరు జిల్లాలో ఆదివారం రాష్ట్ర పోలీస్ స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు వారు నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ వ్రాత పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 16,312 మంది అభ్యర్థులకు గాను 14,687 మంది హాజరయ్యారు. ఈ వ్రాత పరీక్ష 27 సెంటర్లలో నిర్వహించారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్థానిక పీవీకేఎన్ ఎస్విసెట్ సీతమ్స్ కళాశాల పుత్తూరులోని పెరుమాల్ కాలేజీ తదితర పరీక్షా కేంద్రాలకు వెళ్లి పరీక్షల నిర్వహణను స్వయంగా పరిశీలించారు. అడిషనల్ ఎస్పీ అడ్మిన్ సుప్రజ వివిధ పరీక్షా కేంద్రాలకు వెళ్లి పర్యవేక్షించారు. నగరానికి దూరంగా ఉన్న కేంద్రాలకు వెళ్లే అభ్యర్థుల కొరకు ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్ల నుండి బస్సులను నడిపారు. అభ్యర్థుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్లలో పోలీస్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి అభ్యర్థులకు సహకరించారు. అభ్యర్థులకు బయోమెట్రిక్ హాజరు నమోదు చేయించి బయోమెట్రిక్ హాజరు నమోదు కాని వారికి ప్రత్యామ్నాయంగా మాన్యువల్ గా సేకరించారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలను అనుమతించలేదు. జిల్లా పోలీసు శాఖ వారు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేసి ఈ పరీక్షలో ఎలాంటి పొరపాట్లు దొరలకుండా, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు సజావుగా నిర్వహించారు. ఉరుకులు పరుగుల ఆధునిక జీవితంలో ప్రజలు ఒత్తిడి నుంచి విముక్తి పొందాలంటే ఆటలు పాటల ద్వారానే సాధ్యమని వ్యాపారవేత్త టీడీపీ నాయకుడు వెంకటరమణరాజు అభిప్రాయపడ్డారు. ఆదివారం జన్మభూమి కార్యక్రమంలో భాగంగా పురపాలక సంఘం ఆధ్వర్యంలో రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ సహకారంతో స్థానిక ఆర్టీసీ బస్టాండ్కు వెళ్లు మార్గంలో ఆనందాల ఆదివారం కార్యక్రమాన్ని నిర్వహించారు. కమిషనర్ లోకేశ్వర్ వర్మ, సిఐ నాగశేఖర్, ఎస్ఐ అరుణ్ కుమార్ రెడ్డి, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ ప్రకాష్, పాఠశాల డైరెక్టర్ చంద్రమోహన్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విఘ్నరాజు ఎటువంటి విఘ్నాలు కలిగించకుండా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించాలని చెప్పి, అలాగే దేవదేవుడు శ్రీమన్నారాయణ శ్రీ వెంకటేశ్వరుడు అలవేలు మంగ సమేతుడే పట్టణ ప్రజలందరికీ కూడా ఆయుష్, యశస్సు, కీర్తి, జ్ఞానం అన్నీ కూడా సమృద్ధిగా నిండుగా మెండుగా కల్పించాలని చెప్పి కోరుకుంటూ సర్వేజన సుఖన భావంతో అని చెబుతూ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షల్ని మా పొంగనూరు మున్సిపల్ కౌన్సిల్ తరఫున మీ అందరికీ అందిస్తూ, మామూలుగా ఎంటర్టైన్మెంట్ కోసం మనము ఎక్కడెక్కడికో బయటికి వెళ్తుంటాం, కానీ పుంగనూరులో ఎంటర్టైన్మెంట్ ఇక్కడ లోకల్గానే ఇస్తున్నారు. స్థానాల్లో ఎగ్జిబిషన్ వచ్చిందని, లేదంటే ఇంకోటి వచ్చిందని ఎక్కడికో దూరంగా పోయే పరిస్థితులు ఉన్నప్పుడు ఆ ఎంటర్టైన్మెంట్ మనకి ఇక్కడే ఇస్తున్నారు. కాబట్టి చాలా సంతోషకరమైన వాతావరణం కనిపిస్తున్నారు. అది బాగా మీరు గమనించి డిసిప్లిన్గా ఎంజాయ్ చేసి ఈ కార్యక్రమం జన్మభూమిలో కార్యక్రమంలో ఒక భాగంగా జరపబడుతుంది. అందులో భాగంగా లాస్ట్ ఇయర్ ఇదే స్టేజ్ మీద ఇదే స్కూల్ నందు జరుపుకోవడము, ఇప్పుడు ఇదే స్కూల్లో ఇదే స్టేజ్ జరుపుకోవడము, ఇంతమంది మధ్య నేను సంపాదించడము చాలా ఆనందంగా ఉంది. ఇది అవకాశము ఏదో కొంతమందికి మాత్రమే వస్తుంది. అందులో అవకాశం సంపాదించి ఆదివారము 4 ఏళ్ళు చెప్తాము, కానీ ఆ ఫస్ట్ అంతా చేసినారుగా ఈ స్కూల్లో చేసిన పిల్లల్లో, కానీ అందరూ స్కూల్లో చేస్తున్నారు, కానీ వేరే విధంగా అనుకోతుంది. కానీ ఈ స్కూల్లో పిల్లలు జరిగిన ఒక జోష్ వేరే స్కూల్లో ఇంత దీనిగా రావడం లేదు. మంచి స్కూల్లో ఇలాగే అందరూ పిల్లలంతా దాంట్లో ముఖ్యంగా ఏమన్నామంటే ఈ రాయలసీమ స్కూల్లో మన కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సార్ రెడ్డి గారు వాళ్ళు వచ్చిందే. విద్యార్థులు నిర్వహించిన యోగా సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. నెల వంక నెత్తి మీదే పొడిచినట్టు ఎత్తుకున్న
సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన చిన్నారులను అభినందిస్తూ జ్ఞాపికలను బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జాబిలియన్ టీంకి గౌరవనీయులు పెద్దలు, రాజకీయ ద్వంద్వలు, రాజకీయ ఎవరిపై ముందుకు దూసుకుపోతున్నటువంటి ప్రముఖ వ్యాపారవేత్త వెంకటరమణ రాజు గారిని వేదిక మీదకి వచ్చి బహుమతి ప్రదానం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ఈ యొక్క మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి కేవలం శానిటరీ కానీ అందరి ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున యొక్క ఆనందలహరి ప్రభుత్వ పరంగా కూడా దాదాపు 2 సంవత్సరాల నుండి కూడా అంటే ప్రభుత్వం యొక్క పిలుపు మేరకు కానీ చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు కానీ ప్రత్యేకంగా కూడా ఎందుకంటే ఎల్ఏలో కూడా యంత్రాంగ సిబ్బందిలో కానీ ఒక మిషనరీ రూపంగా కూడా రైతాంగం కానీ కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కానీ పెద్దలు కానీ పిల్లలు కానీ అందరూ ఎందుకంటే ఉద్యోగ రీత్యా యంత్రాంగ సిబ్బంది కానీ అందరూ కూడా శ్రమించి కష్టపడి ఎల్ఏలో శ్రామికులుగానే ఉండే పరిస్థితి లేకుండా కూడా అంటే కులమత భేదాలు లేకుండా అభిప్రాయ భేదాలు లేకుండా కూడా రాజకీయాలకు అతీతంగా కూడా ఒక పండుగ వాతావరణంలో ఆనందాలు చేసుకుంటే బాగుంటుంది. ప్రతి నెలలో కూడా ఒక పర్యాయం ఒక ఆదివారం పూట అంటే పార్టీలకు అతీతంగా కానీ రాజకీయాలు అతీతంగా కానీ యంత్రాంగ సిబ్బంది అందరూ కూడా శ్రామికుల దృష్టిలో ఒక ఆనందాన్ని పాల్పంచుకుంటే బాగుంటుందని చెప్పని ఈ యొక్క ప్రదర్శన రీత్యా కానీ కళల రీత్యా కానీ అన్ని రూపాల్లో కూడా అన్ని వర్గాలకు సంబంధించిన వారు కూడా కులమత భేదం లేకుండా కూడా ఒక్కరోజు గడిస్తే బాగుంటుందని చెప్పిన ఉద్దేశపూర్వకంగా కూడా ఈ కార్యక్రమంలో మన అందరూ కూడా భాగస్వాములు కావడం చాలా జాగాలో చూస్తాను. ఆంధ్ర రాష్ట్రంలో కానీ మరి జిల్లాలో కానీ ప్రతి ఏడు కూడా తప్పకుండా కూడా ప్రతి నెల తప్పకుండా కూడా 2 సంవత్సరాలు అయితే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినప్పటికీ కూడా ఇప్పటి దాకా కూడా ఈ యొక్క నూతన సంవత్సర 2019 సంవత్సరంలో మీకందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ కూడా తల్లిదండ్రులు కానీ గౌరవ పెద్దలు కానీ పట్టణ ముఖ్యులకు అందరికీ కూడా మరి స్త్రీ పురుషుల భేదం లేకుండా కూడా పత్రికా విలేకరులు కానీ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ కూడా ఈరోజు కడపటి రోజున మన మున్సిపల్ యంత్రాంగ సిబ్బంది కమిషనర్ గారి యంత్రాంగ సిబ్బంది ఆధ్వర్యంలో కానీ ఈ యొక్క పట్టణ గౌరవ చైర్మన్ ఆధ్వర్యంలో కానీ మరి గౌరవ కౌన్సిలర్ ఆధ్వర్యంలో దాదాపు చాలా పర్యాయం మనం అందరూ కూడా ఈ యొక్క సంతోషదాయకాన్ని ఆనందాల హరిని మన పట్టణంలో 2 సంవత్సరాల నుండి కూడా దాదాపు 50 పర్యాయాలకు పైన పంచుకోవడం కూడా జరిగిందని సమావేశానికి కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం మంజులారెడ్డి, మున్సిపల్ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రముఖులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. నా బుర్ర తింటున్నారు మీరు. ఒకసారి 130 అంటారు, ఇంకోసారి 39 అంటారు. అసలు నేను మాట్లాడుతున్నాను కదా, నువ్వు చెప్పవయ్యా. 130 రూపాయలు ఛానల్ వాళ్ళు అడగట్లేదు, అది కేబుల్ డిటిహెచ్ వారి మంత్లీ రెంటల్ ఫీజు. అది అందరు కట్టాలి. ఎందుకు కట్టాలి? ఈ 130 రూపాయలకు మీకు చాలా ఛానల్స్ వస్తాయి. దానిపైన మీకు నచ్చిన ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మరి మా ఫేవరెట్ స్టార్ మా ఛానల్స్ అదే స్టార్ వాల్యూ ప్యాక్. చెప్తాను. ఎక్స్క్యూజ్ మీ మాస్టర్, మే ఐ? 130 రూపాయలు మీ ఫీజు కదా. కూల్. ఇంకా 39 రూపాయలు స్టార్ వాల్యూ ప్యాక్ కదా. ఇందులోనే స్టార్ మా మూవీస్, స్టార్ మా మ్యూజిక్, స్టార్ మా గోల్డ్, నేషనల్ జియోగ్రఫిక్, స్టార్ స్పోర్ట్స్. సూపర్ అచింటూ. అందులో ఫుట్బాల్, కబడ్డీ, ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్, ఐపీఎల్ ఇవన్నీ ఉన్నాయి. మరింకే కావాలి? ఏ గడిలో పుట్టారండి మెడికల్ మిరాకిల్? మీ 130 రూపాయలతో పాటు 39 రూపాయలు స్టార్ వాల్యూ ప్యాక్ కోసం మొత్తం 169 రూపాయలు. కూల్ కదా? మంత్లీ కేబుల్ డిటిహెచ్ ఫీజు చెల్లించాక మీకు కావాల్సిన ఛానల్ లేదా ప్యాక్ తీసుకోండి. నిజంగా ఇది నిజమే. కూల్ కదా? తిరిగి వార్తలకు స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వంపై నెలకొన్న ప్రజా వ్యతిరేకత కారణంగా రావాలి జగన్ కావాలి జగన్ అంటూ ప్రజలు మద్దతిస్తున్నారని
జిల్లా వైసీపీ సేవాదళ కార్యదర్శి అస్లాం అన్నారు. ఆదివారం చిన్న చెంగారెడ్డి వీధిలో వైకాపా నవరత్నాల కరపత్రాలను ఇంటింటా పంపిణీ చేస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ నవరత్నాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సుహేల్, అఫ్సర్, వసీం, అష్రఫ్, నయాజ్, నవాజ్ తదితరులు పాల్గొన్నారు. విధి నిర్వహణలో ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చే వ్యక్తి బుడ్డారెడ్డి అని లెట్యాప్ మాజీ చైర్మన్ ఎన్ రెడ్డప్ప కొనియాడారు. ఆదివారం స్వచ్ఛంద పదవీ విరమణ ఆత్మీయ అభినందన సభ ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో విద్యాశాఖ మరియు ఎస్టీయూ సంఘం వారు నిర్వహించారు. స్వచ్ఛందంగా పదవీ విరమణ చేస్తున్న బుడ్డారెడ్డిని సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు ప్రసంగించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆదర్శ పాఠశాల నిర్మించడం కానీ, అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మించడం కానీ, రోడ్లు వేయడం కానీ, అనేక విషయాల్లో ఒక మానవ పరిధికి అకాలమైన చిన్నరెడ్డి గారు అయితేనేవి, వారి అన్న అమ్మిరెడ్డి గారు అయితే అందరూ కూడా, ఆగిరెడ్డి గారు అందరూ కూడా ఈ కాలంలో అందరికీ మంచితనంగా ఉంటూ వాళ్ళ కమ్యూనిటీని కాపాడుకోవడం కాకుండా ఇతరుల ఇలాంటి భేదప్రాయం లేకుండా, పునర్వివేచన లేకుండా వారి కానీ వారి కుటుంబీకులు అందరూ ఆలోచనలు అందరూ నాకు కుటుంబ సభ్యులుగా అందరూ ఉంటాము. ఈ మండలాన్ని అభివృద్ధి చేయడం అయితేనేమి, తర్వాత ముఖ్యంగా విద్యాశాఖ అయితేనేమి, మండలాభివృద్ధికి అయితేనేమి, ఆయన వెంకటయ్య గారు డిప్యూటీ ఉంటూ జిల్లా పరిషత్ కోఆర్డినేటర్గా ఉంటూ దాదాపు 20-25 చాలా మంచి పుట్టుడు చాలా అవసరం. ఇది ఏమైనా కోసం ఎందుకంటే అప్పుడు చాలా కుటుంబంలో ఆదాయాలు మంచు తెరల మధ్య పుంగనూరు పురపాలక సంఘంలో 5K రన్ను కమిషనర్ లోకేశ్వర్ వర్మ నిర్వహించారు. వైస్ చైర్మన్ అమరేంద్ర, సిఐ నాగశేఖర్ జెండా ఊపి స్థానిక శుభారం డిగ్రీ కళాశాల నుండి 5K రన్ను ప్రారంభించారు. గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. వాళ్ళు కొంచెం వీడియో తీద్దామా, వాళ్ళ ముందర ఫాస్ట్గా వెళ్ళిపోదాం. కంప్లీట్ చేశారు. రన్ స్టార్ట్ చేసినప్పుడు ఫినిషింగ్ చాలా మంది కంప్లీట్ చేశారు, ఒక్కరు ఇద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ కంప్లీట్ చేశారు. ఎస్ఐతో సహా స్టార్ట్ చేయడం గొప్ప కాదు, ఫినిష్ చేయడం గొప్ప. కాబట్టి అదంతా మీరంతా సక్సెస్ అయినారు అంటే మీరందరూ సక్సెస్ అయినట్టే, ఇక్కడ అందరూ గెలిచినట్టే. కాబట్టి అది బాగా గుర్తుపెట్టుకోండి. లైఫ్లో ఒక పని స్టార్ట్ చేయడం గొప్ప కాదు, పని ఫినిష్ చేయడం గొప్ప. ఇది మీకు ఈరోజు ఒక మంచి లెసన్, కమిషనర్ సార్ ద్వారా మీకు ఒక మంచి లెసన్ నేర్చుకున్నారు. ఏ పని స్టార్ట్ చేసినా ఏం చేయాలి? ఫినిష్ చేయాలి, పూర్తి చేయాలి. లైఫ్లో ఇదే టార్గెట్ పెట్టుకుంటే ఎంత పెద్దదైనా మీరు స్టార్ట్ చేయండి, ఫినిషింగ్ వరకు కంప్లీట్ నేను పోరాడాలని ఫైట్ చేస్తే వాళ్ళ దగ్గరకు వచ్చేస్తుంది.
గారిపల్లెలో నిన్ను నమ్మం బాబు కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమల మండలంలోని అన్నెమ్మగారిపల్లె పంచాయతీ వడ్డీ రామాపురం, టిఎన్ గొల్లపల్లి, అన్నెమ్మగారి పల్లెల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, పుంగనూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాలతో పుంగనూరు నియోజకవర్గం సోషల్ మీడియా కోఆర్డినేటర్ నవీన్ కుమార్ రాజు, సోమల మండల కోఆర్డినేటర్ భాష ఆధ్వర్యంలో నిన్ను నమ్మం బాబు అనే కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల పార్టీ అధ్యక్షుడు గంగాధరం, జిల్లా మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి సరస్వతమ్మ, జిల్లా మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి గౌస్పీర్ భాష ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అధికారంలోనికి వచ్చాక మాట మార్చిన విషయాలపై ప్రజలకు క్షుణ్ణంగా వివరించారు. హామీలకు నోచుకొని 600 అబద్ధాలు చెప్పి రాష్ట్ర ప్రజలను మోసగించిన టీడీపీ ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. వైఎస్ఆర్ పాలన మళ్లీ రావాలంటే జగన్మోహన్ రెడ్డికి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు మధుసూదన్ నాయుడు, మహబూబ్ బాషా, ఇమ్రాన్, రియాజ్, జాకీర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చెతన్నలో జరిగిన జన్మభూమి మా ఊరు కార్యక్రమం ప్రశాంతంగా ముగిసిన పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షలు 16,312 మందికి గాను 14,627 మంది హాజరు. ఆనందాలను పంచిన ఆదివారం సందడిగా సాగిన కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన వ్యాపారవేత్త వెంకటరమణరాజు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.